విశ్వాసమనున్నది అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. నిజమైన విశ్వాసం ఎలాంటిదంటే పోస్ట్ బాక్సులో ఉత్తరాన్ని పడేసి ఇక దాని గురించి మర్చిపోవడం లాంటిది. ఆ ఉత్తరానికి జవాబు వస్తుందో రాదో అని మనసు పీకుతూ ఉంటే అది అపనమ్మకమే. వారాల క్రితమే ఉత్తరం రాసేసి అడ్రస్సు తెలియకో, ఇంకా విషయాలేమన్నా రాయాలా అనే సందిగ్ధంలోనో ఇంకా పోస్ట్ చెయ్యని కొన్ని ఉత్తరాలు మన దగ్గర ఉండిపోతుంటాయి. వాటి వలన మనకి గాని వాటిని అందుకోవలసిన వాళ్ళకి గాని ఎలాంటి ప్రయోజనమూ లేదు. నేను వాటిని విడనాడి పోస్ట్ మ్యాన్ మీద నమ్మకముంచి పోస్ట్ చేస్తేనే తప్ప ఆ ఉత్తరాలకు అర్థం లేదు. నిజమైన విశ్వాసం ఇదే. మన స్థితిని దేవుడు చేతికి అప్పగించాలి. అప్పుడు ఆయన తన పని మొదలు పెడతాడు. 27వ దావీదు కీర్తనలో ఒక మంచి మాట ఉంది. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. అంటే ఆయనను మనం నమ్ముకోనంత వరకు మన కార్యాన్ని నెరవేర్చడు. విశ్వాసం అంటే దేవుడు ప్రసాదించిన వాటిని స్వీకరించడమే. మనం నమ్మాలి, ఆయన చెంతకి చేరాలి, ఆయనకు అప్పగించాలి, అంతే. అయితే మన ఆశీర్వాదాలు ఎంత గొప్పవో వాటిని మనం అందుకుంటున్నప్పుడే గ్రహిస్తాము. విధేయతతో వాటిని స్వీకరించినప్పుడే మనకు అర్థమవుతుంది. ఒక వృద్ధురాలు తన కుమారుడి పరిస్థితి గురించి బెంగతో కృశించిపోతూ ఉండగా ఒక భక్తుడు ఆమెకిలా రాశాడు. అతని గురించి అంత కంగారు పడతావెందుకు? నువ్వతని కోసం ప్రార్థన చేశావు కదా, అతన్ని దేవునికి అప్పగించావు కదా, ఇక అతని విషయం ఆందోళన చెందవచ్చునా? దేని విషయమో చింతించకండి అని దేవుని ఆజ్ఞ అవధులు లేనిది. నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి అనే మాట కూడా అలాంటిదే. మనం మోస్తున్న బరువును మరొకరి మీద వేసినప్పుడు అది ఇక మనల్ని బాధించదు కదా. కృపాసింహాసనం దగ్గర నుండి మన సమస్యల్ని వెనక్కి తెచ్చేసుకుంటే దాని అర్థం దేవుని ఎదుట మనమేమీ మిగల్చలేదనే కదా. నా మట్టుకు నేనైతే నా ప్రార్థనల గురించి ఒకే ఒక రుజువు కోసం చూస్తాను. హన్నాలాగా అంతా దేవునికి అప్పగించి లేచిన తర్వాత నా మనస్సులో ఇంకా ఏమీ ఆందోళన లేకుండా, నా హృదయంపై ఏమీ భారం లేకుండా ఉన్నట్టయితే నేను విశ్వాసంతో ప్రార్థన చేశానని తెలుసుకుంటాను. అలా కాక నా భారాన్ని నా వెంట వెనక్కి తెచ్చేసుకుంటే నేనప్పటిదాకా చేసిన ప్రార్థన విశ్వాసరహితమని, వెంటనే విశ్వాసం లేదని అర్థం చేసుకుంటాను.